నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కానీ ఈ కథాంశం ఎంచుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఇలాంటి సినిమాలో లాంచ్ అవ్వాలి అంటే నా కొడుకు అంటే నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది వెళ్తారని నమ్మకం. నాకంతా ఫ్యామిలీ లేడీసే. మేము చేసే సీరియల్స్ కి ఎలా ఉండేదంటే ఇది ఒక్కటి కట్టి మేము కట్ చేసి తమ్నైల్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. నాకంతా ఫ్యామిలీ లేడీసే. రాసుకున్నానా కొంచెం? నాకంతా ఫ్యామిలీ లేడీస్. నాకుండే ఫ్యాన్స్ ఏమంటే మీరు ఇప్పుడైనా ఆన్లైన్ ఓటింగ్ పెట్టారనుకో నేను ఓడిపోతాను. నాకు ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నవాడు. ఎందుకంటే నా ఫాలోయర్స్ ఎవరు కూడా ఫోన్లలో మెసేజ్లు చేసేవాళ్ళు కాదు, ఎస్ఎంఎస్లు పంపేవాళ్ళు కాదు. రేపు బిగ్ బాస్కి వెళ్ళిన టెన్షనే. ఒకవేళ నాలంటూ వెళ్తే వాళ్ళకి ఎంతో ఇష్టం ఉంటుంది, కానీ వాళ్ళు దే డోంట్ యూజ్ దిస్. వాళ్ళు చూసి ఇష్టపడతారు. నాకు లెటర్లు రాసేవారు బస్తాలు బస్తాలు. కానీ ఇప్పుడు ఈ ఫోన్లు చేయడాలు ఇవి రావు కదండి వాళ్ళు. సో వాళ్ళకి నచ్చేలా వీడు వెళ్తే నన్ను కలుపుకున్నట్టే వాడిని ఫ్యామిలీలో కలుపుకుంటారని ఈ రామ్నగర్ బన్నీ సెలెక్ట్ చేసామండి. ఒక ఫ్యామిలీ మూవీ అండి. మన ఇంటి పక్కన ఉంటాడు ఒక తొత్తిరిగాడు, ఒక హౌలాగాడు, ఒక వేసినాగాడు, ఒక పోరగాడు, ఎగిరిగాడు ఉంటాడు. అలా ఉంటాడు. అంటే ఈ అమ్మాయిని ఇప్పుడు ఈ నెలలో ఈ అమ్మాయితో కనిపిస్తాడు, నెక్స్ట్ మంత్ ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నా అంటాడు, ఆ నెక్స్ట్ మంత్ ఆ అమ్మాయిని అంటుంటాడు. ఇదంతా ఒక ఫన్ వేలో వెళ్ళింది. సో అలాగే ఉంటారు బయట కూడా. చూసిన ప్రతి అమ్మాయిని లవ్ చేయాలనిపిస్తాడు ఆ ఏజ్ లో, ఒక 20 to 25 వరకు. పక్కన అందమైన లవర్ ఉన్నా కూడా ఎదురుగా వచ్చిన అమ్మాయి దీనికంటే బాగాలేకపోయినా కొత్తగా చూస్తాడు కాబట్టి వాళ్ళు నచ్చుతారు. సో అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న కదా, అరే ఇదేదో రిలేటబుల్గా ఉంది, జనాలకి కొంచెం ఎట్లనే ఉంటారు కాలేజ్ టైంలో, ఇంటర్ డిగ్రీ టైంలో అని అనిపించి ఆ కథను సెలెక్ట్ చేసాం. దాంట్లోంచి బోల్డ్ అంత ఫన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎక్కడ వల్గారిటీ లేకుండా ఫన్ తీసుకొని మనం దాన్ని చేయడం జరిగిందండి. సో ఈ సినిమా డెఫినెట్ గా మీరే ప్రొడ్యూసర్ కదా సార్, మీ బ్యానరే కదా. అది నేను ఎందుకు చేశానంటే అండి, వీడిని నేను ఎలా చూపించాలనుకుంటున్నాను ఆడియన్స్ కి అనేది మీ చేతిలో ఉండాలనే. అందుకేనండి. వేరే డైరెక్టర్ వేరే ప్రొడ్యూసర్ అంటే మన ఇన్వాల్వ్మెంట్ వీడి ఊకే వెళ్ళి పెడతాడు అంటారు. 2 సినిమాలు చేశాడు వేరే, అందులో నేను అసలు షూటింగ్ కూడా వెళ్ళలే. జస్ట్ నేను అనిపించినవి వాళ్ళకి ఫస్ట్ చెప్పాను ఫస్ట్ సిట్టింగ్, అంతే. షూటింగ్ కూడా వెళ్ళలే, అయిపోయిన తర్వాత చూడడమే తప్ప. సో ఇది మాత్రం నేను దగ్గరుండి, మా డైరెక్టర్ ఉన్నా కూడా ఆయన రాసుకొని వచ్చిన కథ కాబట్టి ఆయనతో పాటు నేను ఉండి ఇద్దరం కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ గారే చేశారు, బట్ అన్ని డిస్కస్ చేసుకొని జాగ్రత్తగా చేసుకున్నాము. ఇలా ప్రజెంట్ చేయాలనుకుంటాను ఫస్ట్ మూవీ, మా వాడిని ఇలా చూపించాలనుకుంటున్నాను. ఇట్స్ లైక్ ఏ షోరీల్ అండి. మా వాడు మీరు అనుకున్నట్టుగా మీకు నచ్చితే వాడుకోండి వీడిని అని ఒక డైరెక్టర్కి, ఒక ప్రొడ్యూసర్ చూపించడానికి ఒక షోరీల్ లాంటి ఫన్ మూవీ. చంద్రాస్కి పైసలు ఇచ్చారా లేదా? ఇచ్చామండి. వాడు ఇచ్చినవి కూడా అదే డొనేట్ చేసి గవర్నమెంట్కి ఇచ్చేసారు. అది ఓకే, బట్ నిజంగా ఫుల్ అమౌంట్ సెటిల్ చేశారా లేదా? చేసేసామండి. ప్రొడ్యూసర్ గారు కదా మీరు, చాలా స్ట్రిక్ట్ అండి ఆ విషయంలో. అంతేనా? అది కాక ఎక్స్ట్రా కూడా తీసుకున్నాడు, పెట్రోల్ కని వాటికని ఇటుకని. అంతేనా? ఎలా డిసైడ్ చేస్తారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఈ విషయం. ఎందుకంటే మీరేమో అసలు ఒకవైపు డాడీ, మాకంటే ముందు వేరే సినిమా స్టార్ట్ అయిందండి, వాళ్ళకి ఫ్రీగా చేశాడు, నో మనీ. సో నాకు చేస్తున్నప్పుడు నేను రెండోది అలా చేయను అన్నాడు. మరి ఏంట్రా అన్నాడు, మీ ఇష్టం అన్నాడు. సరే ₹1,00,000 ఇస్తాంలే అన్నాడు. అంటే నువ్వు ఖర్చులకి ఇచ్చేయి, వాటిల్లో ₹1,00,000 లెక్కేయొద్దు అన్నాడు. సరే అదంతా నాదే, ఈ లక్ష నీదే అన్నాను. ఆ లక్ష మొదటిదా దాచుకున్నాడు బాగానే, మొన్న ఎందుకు వాడికి ఇవ్వాలనిపించి ఇచ్చేసాడు. ఇప్పుడు చంద్రహాస్ వచ్చే లోపల ఒక తండ్రిగా మీకు తప్పని ఉంటుంది కదా, మీరు అనుకోకుండా వచ్చిందిలో పడ్డారు, ఏదో పోలీసు అది ఇది అని రకరకాలు తిరిగి మీరు సక్సెస్ అయిపోయారు. కానీ పిల్లల్ని సెటిల్ చేయాలనే తపన ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. మీరు ఎలా తపన పడ్డారు చంద్రహాస్ కోసం? నేను మా వాడు ఫస్ట్ నుంచి స్టడీస్లో కొంచెం కాలేజీ స్కూల్స్ ఇవన్నీ అసలు ఎప్పుడు వెళ్తున్నట్టు అనిపించేది కదా. వెళ్ళినా మొత్తం స్పోర్ట్స్లో ఉండేవాడండి. క్లాస్లో ఉండేవాడు కదా. బాగా కంప్లైంట్స్ వచ్చాయి. పేరెంట్స్ మీటింగ్లో ఊకే అటెండ్ అయ్యేవాళ్ళం. మా ఆవిడ తప్పించుకునేది, నన్నే పంపించేది పేరెంట్స్ మీటింగ్కి. ఇంత సెలబ్రిటీ ఉండి కొంచెం వాళ్ళు తక్కువ తిట్టేవాళ్ళు నన్ను చూసి. మా ఆవిడ వెళ్తే ఎక్కువ తిట్టేవాళ్ళు. సో చాలా ఇష్యూస్ అయ్యాయి. జూబ్లీ క్లబ్లో అయితే ఆల్మోస్ట్ స్పెల్ చేశారండి. అంటే ఏదో చిన్న పందెం కాసుకున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ క్లాస్లో. ఫ్యాన్ తిరుగుతున్న ఫ్యాన్ని పట్టుకొని ఎలాడతా అని ఏదో ఇద్దరు పందెం కట్టుకున్నారు. వీడేం చేశాడు తెలివిగా, ఫస్ట్ పట్టుకొని స్విచ్ చేయమన్నాడు. ఇంకా తిరగట్లేదు. వాడు నువ్వే అదేంది నువ్వు తిరుగుతుంది పట్టుకుంటాను, నేను పట్టుకుంటాను స్విచ్ చేసుకోవాలన్నాను నేను. అది తిరగపోతే వీడు వెయిట్గా తిరగట్లేదు. వాడు తర్వాత ఏం చేశాడు, ఇస్తా అన్న ₹10 ఏదో ఇవ్వలేదు, ₹10 ఏదో గుద్దాడు. ఆ స్పెట్స్ పగిలిపోయింది. ఓహో, మనకి పగిలిపోతే వాళ్ళు మమ్మల్ని పిలిచారు. ఆ వీడియో ఉంటుందండి అక్కడ. ఏంటంటే స్కూల్లో వీడియో అన్ని క్లాస్ రూమ్స్ లో. మేము జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా వాడు అలాంటి వాడు కాదు, సో మీరు అట్లా చెప్పకండి, హీస్ వెరీ నైస్ అన్నాడు. వీడు కూడా నేనేం చేయలేదు డాడీ, ఏం చేయలే అన్నాడు. వాళ్ళు వీడియో చూపించారు, ఏం మాట్లాడు. సో చిన్న ఇది వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, పిల్లలే అని. వాళ్ళ పేరెంట్స్ కూడా వదిలేయండి లైట్ అని చెప్పారు. సో అలా చిన్నవి. సో ఇలా ఉన్నవాడు మరి ఏంట్రా బాబు అనుకున్నప్పుడు పైలట్ అవుతా అన్నాడండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి నేను దగ్గరుండి జాయిన్ చేశాను. 4 days ఉన్న తర్వాత వాడికి నచ్చలే, డబ్బులు కట్టేశాం, వాపస్ ఎవరు సరే అని చెప్పి వస్తా అన్నాడు. మనం నో అంటే ఏమైపోతాడని చెప్పి ఇంటికి వచ్చాం. మనం వచ్చాడండి, మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాడు. ఇంటర్ తర్వాత వెళ్ళాడండి. అది ఇంటర్ తర్వాత కోర్స్ అనమాట. 4 years 5 years ఉంటుంది. దాని తర్వాత యూఎస్ వెళ్ళి ట్రైన్ అవ్వాలి. ఎందుకు నచ్చలేదు? కానీ
తనకి ఎందుకో నచ్చదు, బోర్ కొడుతుందంట. బోర్ కొడుతుందని నాకు అసలు ఇంట్రెస్ట్ రావట్లే అంటే వాడికి అందులో మ్యాథ్స్ ఎక్కువ, ఫిజిక్స్ ఎక్కువ ఉంది. ఏదో వెళ్ళి అలా రయ్యని ఎగరేసుకెళ్ళిపోదాం అట్లా కాదు, అట్లా అనుకున్నాడు ఆడు. ఏదో ఇట్లా నేర్పిస్తారు కార్ డ్రైవింగ్ లాగా, నెక్స్ట్ వేసుకొని ఇంటికి వద్దాం అనుకున్నాడు. కాదు, ముందు రాసుకోవాలి కూర్చొని, అందులో ఫిజిక్స్ మ్యాథ్స్ చాలా ఉన్నాయి. ఏం డాడీ ఇది, ఇవన్నీ చదివితే కలెక్టర్ అవుతాం కానీ నేను ఇక్కడ రానని చెప్పినట్టుగా వచ్చేసాడు. సరే వచ్చిన తర్వాత డిగ్రీ చేస్తూ సినిమాలో యాక్ట్ చేస్తాలే డాడీ అన్నాడు. యాక్ట్ చేస్తలే డాడీ అంటే ఎవడు పెట్టుకుంటాడు సినిమాలో, నేనైతే సినిమా తీయనని చెప్పాను. ట్రై చేద్దాంలే డాడీ అన్నాడు. అంటే సరే ఒక పని చేయి, నువ్వు సినిమాలు చేయాలన్నప్పుడు ట్రైన్ అవ్వు బాగా, అంటే ఫుల్ డ్యాన్స్ నేర్చుకో, ఫుల్ జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను. వాడు 8 years ఉన్నప్పటి నుంచి జిమ్నాస్టిక్స్ ఇంట్లోనే నేర్చుకుంటున్నాడు ఫుల్. ఒక మాస్టర్ వచ్చి, రాము మాస్టర్, రోజు నేర్పించేవాడు. మేము ఎక్కడుంటే అక్కడ, చాలా మంచి మాస్టర్. అప్పటి నుంచి ఫ్లెక్సిబిలిటీ, డ్యాన్స్ చిన్నప్పటి నుంచే ఎక్కడ కాంపిటీషన్కి వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ ఇద్దరికి, అన్న చెల్లెలకి బాగా వచ్చేది. సో ఇద్దరు ఉన్నారు. యాక్టింగ్ నా సీరియల్లో ఒక 100 episodes వీడు హీరోగా చేశాడు చైల్డ్గా. 100 episodes తర్వాత నేను ఎంటర్ అవుతాను హీరోగా. తర్వాత ఒక 1000 episodes చేసాం నేను ఎంటర్ అయ్యాక. అన్నా చెల్లెళ్ళని వీళ్ళిద్దరే చేశారు, అప్పుడు పెద్ద హిట్ అండి. సో అది చేశాక ఇంకా చేయలేదు. ఒక సినిమా ఏదో శ్రీకాంత్ గారి సన్ను, మా అబ్బాయి సుమా గారి సన్ను, అండ్ కోటి గారి సన్ను మ్యూజిక్, రెహమాన్ సన్ను సింగింగ్, ఇట్లా సెలబ్రిటీ సన్స్ తోటి జీకే గారు ఒక సినిమా ప్లాన్ చేశారు. నాగార్జున గారు, మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. అప్పుడు అడిగారండి, ఆ సినిమా చేశాడు. నేను మా ఆవిడ స్టన్ అయ్యాం, వీడు ఏం చేస్తాడు యాక్టింగ్ అనుకున్నాం, కానీ భలే చేశాడండి. 2 సీన్లు ఉన్నాయి వాడికి, చాలా బాగా యాక్ట్ చేశాడు న్యాచురల్గా. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, వీడిని ఎంకరేజ్ చేయొచ్చు అని. ఆ తర్వాత 6 years ఈ ప్రాసెస్లో వాడికి అమెరికా వెళ్ళమన్నాను, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. డాడీ దీనికంటే మనమే ఎక్కువ నేర్చుకుంటున్నామని, అది ఒక ఉత్తిగా 4 నెలలు తిరిగి వచ్చాడు. ఈ డబ్బులు కట్టొద్దు అన్నాడు. సో కట్టలే. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 2 క్లాసులు అయిన తర్వాత, ఏం లేదు డాడీ, ఏదో థియరీ చెప్తున్నారు, అది కాదు ప్రాక్టికాలిటీ కావాలని చెప్పి వచ్చేసాడు. ఒక 4 నెలలు తిరిగి వచ్చేసాడు. వచ్చాక ఒక 10 లక్షలు తీసుకొని ఒక వీడియో సాంగ్ చేశాడండి. RRR సినిమాలో సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ సినిమాలో ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు, మా వాడికి కూడా తెలియదు. ఒక మాస్టర్ని పెట్టుకొని షూట్ చేశాడు. సినిమా చూసాక స్టన్ అయ్యాం, అదేం ఫారెన్లో ఉంది, మేము మాస్ సాంగ్లా ఇక్కడ ఒక జాతరలా చేసాం దాన్ని. సో అది మస్తు రెస్పాన్స్ వచ్చి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, కిరణ్ గారు అని, నాని కృష్ణ అని ఒక డైరెక్టర్, కృష్ణదేవరాయ అని ఒక సినిమా చేశాడు మన శ్రీకాంత్. వాళ్ళు వచ్చారు, వాడు ఎనర్జీ బాగుంది సార్, మాకు స్టోరీ బాగుంటాడు, బ్లాక్ డాగ్ స్టార్ట్ చేశారు. అట్లా వాడి కెరీర్ స్టార్ట్ అయిపోయింది. అది చూసిన తర్వాత వాడు యాక్టింగ్ సూపర్ ఉంది అందులో. కానీ ఫస్ట్ సినిమా ఇది రిలీజ్ అయితే బాగోదు, మొత్తం యూత్ ఓరియంటెడ్ ఉంది, ఫ్యామిలీ కావాలని మేము స్టార్ట్ చేసాం. ఈ మధ్యలో వీడియోస్ చూసి అవి చూసి ఇంకొక సినిమా వచ్చిందండి, బరాబర్ ప్రేమిస్తా అని. అది ఫినిష్ అయిపోయింది, బరాబర్ ప్రేమిస్తా దాని పేరు. సో అది ఫినిష్ అయిపోయింది, సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సో ఇలా 3 సినిమాలు చేశాడండి. ఇప్పుడు వచ్చి వింటున్నా కూడా ఏమన్నాడంటే, డాడీ ఇట్లా చేసుకుంటూ పోవడం కాదు, అసలు ఒకటి వదులుదాం, జనాలు ఏమంటారో చూసి మనం విని వెళ్దామని చెప్పి హీ స్టాప్డ్. కానీ ఇవాళ ఇప్పుడున్న కాంపిటీషన్లో ప్రభాకర్ గారు ఏం చెప్పించారు అంటే, ఇండస్ట్రీ గురించి మీరు చాలా చూసారు లైఫ్. ఇండస్ట్రీలో అఫ్ కోర్స్ క్లిక్ అయితే తిరుగుండదు, బట్ క్లిక్ అయ్యే క్రమంలో పడే కష్టాలు అవన్నీ కూడా హీఈస్ ఆల్రెడీ ప్రిపేర్డ్, ట్యూన్డ్. 100% అండి. అంటే నాకంటే ఎక్కువ మెచ్యూర్ అంటారా? ఎడ్యుకేటెడ్ అండి వాడు ఈ విషయంలో. అంటే లైఫ్లో నాట్ బుక్స్ అండి, లైఫ్ మొత్తం అన్నీ చూస్తాడు, అన్నీ చదువుతాడు, అందరి గురించి చూస్తాడు, ఎవరు ఎట్లా పైకి వస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. అండ్ హీ యూస్ టు వాచ్ 18 to 16 hours సినిమాలు చూస్తాడు, ఇంటర్వ్యూలు చూస్తాడు, పెద్ద పెద్ద వాళ్ళే, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్నీ ఫాలో అవుతాడు. అండ్ వాడికి నేను చెప్పింది ఒకటే, అస్సలు ఫెయిల్యూర్ సక్సెస్ అనేది ఉండదు, కష్టం ఫలితం ఉంటుంది. నువ్వు సక్సెస్ అయ్యి తర్వాత కష్టపడిపోయినా పోతావు, ఫెయిల్యూర్ అయిన తర్వాత నువ్వు ఎంత కష్టపడ్డా సిన్సియారిటీ లేకపోతే పోతావు. సిన్సియారిటీ, కష్టం ఈ 2 నమ్ముకున్నానా, నేను ఇప్పటివరకు అది నమ్ముకున్నాను. అద్భుతమైన పేరు రాకపోయినా, మరీ కింద పడిపోయినా, ప్రతిరోజు నేను ఇప్పటివరకు 30 years నుంచి నేను లైవ్లో ఉన్నాను. ఎలా ఉంటారు ప్రభాకర్ గారు? అంటే వర్క్ అండి. వాట్ యు వేక్ అప్ టు ఇన్ ద మార్నింగ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్ఫార్మర్ గా ఉన్నారు బాగా ఎక్కువగా, కాబట్టి మీరు మార్నింగ్ లేచి నెక్స్ట్ ఏంటి, ఇవాళ ఇదేంటి, నా ఐడెంటిటీ ఏంటంటే ఏం చెప్పుకుంటారు మీకు? నాకు నిన్ననే ఫిక్స్ అయి ఉంటుందండి ఈరోజు ప్రోగ్రామ్. ముందు రోజే నాకు అసలు పని లేదంటే పిచ్చికి టెన్షన్ వస్తుంది, అంటే అయిపోయిందా మన కెరీర్ అనిపిస్తుంది. నేను డబ్బింగ్ చెప్తానండి, దగ్గర 100 మంది హీరోస్కి డబ్బింగ్ చెప్పాను. ఆల్మోస్ట్ అబ్బాస్, ఆర్యన్ రాజేష్ ఈవి గారి కొడుకు, సాయి కిరణ్ సింగర్ కొడుకు, ప్రభుదేవ గారు, వీళ్ళందరికీ నేను ఒక 100 సినిమాలు డబ్బింగ్ చెప్పాను హీరోస్కి. అండ్ నేను రైటర్గా చేస్తా, యూట్యూబ్లో యాక్ట్ చేస్తా, ఎవరైనా పిలిస్తే వెళ్ళి యాంకరింగ్ చేస్తా, షోస్ అన్నింటిలో నేను వెళ్ళి పార్టిసిపేట్ చేస్తా, కొట్లాటలు దాంట్లో పార్టిసిపేట్ చేస్తా, ఇప్పటికీ కాంపిటీషన్ డ్యాన్స్లో చేస్తా, పెద్ద పెద్ద షోస్లో నేను మా ఆవిడ పార్టిసిపేట్ చేసాం, గెలిచాం, అన్నీ చేస్తామండి. అంటే నేను ఆక్యుపై అవుతానండి, నన్ను నేను ఆక్యుపై చేసుకుంటా. ఖాళీగా ఉంటే ఏమవుతుందంటే అండి, మనం అయిపోయినట్టుగా
మనకి టాలెంట్ లేనట్టుగా మనకే అనిపిస్తుంది. కొత్తగా ఇన్వెంట్ చేసుకుంటూ ఉండాలి ఏదో ఒకటి. కొత్త నేనే హిందీ చూస్తా, ఇంగ్లీష్ చూస్తా, దాని తెలుగులోకి ఎట్లా మార్చొచ్చు. నాకున్న నాలెడ్జ్ అంతే, నేను కొత్తగా రాయలేను ఎందుకంటే అంత పెద్ద నాలెడ్జ్ లేదు. కానీ ఇన్స్పైర్ అయితే నేను కొత్తగా రాస్తా. అంటే నేను యాజ్ టీజ్ గా ఉత్తి మిక్సీలో జ్యూస్ తీయలేను, కానీ ఒక క్యారెట్ ఒక కీరా వేసి తిప్పితే జ్యూస్ వస్తుంది నాకు బయటికి. సో అలా లోపలికి కొన్ని వేస్తాను నేను, అప్పుడు ఓన్ వస్తుంది. ఓన్లీ క్యారెట్ జ్యూస్ రాదు, ఓన్లీ కీరా రాదు, కొత్త టేస్ట్ వస్తుంది రెండు కలిసి. అలా నేను చేయగలుగుతాను. అదే సో అలా నేను ఆక్యుపై ఐ విల్ బీ ఇన్ లైన్.